హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేసింది. సో ఏపీలో పింఛన్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీ అందరికీ కూడా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. అలానే ఫ్రెండ్స్, మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉంది. ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే టాపిక్స్ తప్పకుండా అక్కడ జాయిన్ అవ్వండి. వీడియో కంటే ముందుగా అక్కడ పోస్ట్ చేస్తానండి అప్డేట్స్. సో మీరు వెంటనే వీడియో కాకుండా అప్డేట్ రూపంలో అయితే తెలుసుకునేవచ్చు అనమాట. సో ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే, ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటువంటి పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుందనే చెప్పవచ్చు అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వము సచివాలయాలకు కొన్ని పరికరాలను అయితే పంపించిందండి. ఈ పరికరాల ద్వారా అయితే పింఛన్ల పంపిణీ అనేది సులభతరం అయితే కాబోతున్నట్లు చెప్తున్నారనమాట. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. సో అలానే ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేట్ అయితే ఉంటుంది. అందరికీ కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే, సో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేటివి పంపించడం జరిగిందని చెప్పి మనకు ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది అనమాట. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 134,450 కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు అనేటివి పంపించడం జరిగింది. సో ఇక్కడ పింఛన్ల పంపిణీ విషయంలో చాలా ఇబ్బందులు అనేటివి ఉన్నాయండి. ఏపీలో గత 5 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్స్నే వాడుతున్నారనమాట. సో ఇవి అత్యాధునిక సాఫ్ట్వేర్తో రన్నింగ్లు అయితే లేవన్నమాట. అంటే పాత సాఫ్ట్వేర్తోనే ఉండడంతో ఈ యొక్క వేలు ముద్ర మీరు పెట్టిన వెంటనే కూడా స్కాన్ అనేది సరిగ్గా చేయకపోవడం, అదేవిధంగా దానికి తోడు ఇక్కడ పెద్దవారు అయి ఉండడంతో వారి చేతి రేఖలు ఏవైతే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఉంటాయో అవి అరిగిపోయి ఉంటాయి. వాటిని సరిగ్గా స్కాన్ చేయలేకపోతున్నాయి అనమాట ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్లు. సో ఈ యొక్క పింఛన్ పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం అయితే సిద్ధం చేసిందనమాట. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లను ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల వేలి ముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్వేర్ను యుఐడిఏఐ సంస్థ ఆధునీకరించడంతో గతంలో ఉన్నటువంటి పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం అయితే లేదనమాట. దీంతో అప్డేట్ చేసినటువంటి సాఫ్ట్వేర్కు పనిచేసే విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు 134,450 కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే పంపించడం జరిగిందని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు బయోమెట్రిక్ పెట్టిన వెంటనే కూడా మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో మనకు వివిధ రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫేషియల్ ఐరిస్ ద్వారా అయితే తీయచ్చు, లేదా ఫోటోస్ తీసి కూడా మీకు పెన్షన్ అనేది ఇచ్చామని తెలుసుకోవచ్చు. కాకపోతే భవిష్యత్తులో అన్నిటికీ కూడా ఈ అవకాశం అనేది ఉండకపోవచ్చు అనమాట. ఫింగర్ ప్రింట్ అనేది మెయిన్గా అయితే రావచ్చు అనమాట. సో కాబట్టి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి మరియు ఈ ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి అయితే ప్రభుత్వము ఈ విధంగా కొత్త ఫింగర్ ప్రింట్స్ అనేవి తీసుకునేందుకు స్కానర్స్ అనేవి పంపించడం జరిగిందని చెప్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెలలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఏంటంటే, కొంతమందికి అమౌంట్ అనేది డబుల్ అమౌంట్ అయితే రాబోతుందండి. ఎవరికంటే, సో ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉత్తరాంధ్ర వైపు అయితే ఉన్నిందనమాట. దాదాపు 10 జిల్లాల్లో అక్కడ చాలామంది కూడా స్పోర్ట్స్ పెన్షన్లు అనేటివి కొత్తగా పొంది ఉన్నట్లయితే, సో ఆ స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి నిలుపుదల చేశారనమాట, హోల్డ్ చేశారు, ఆ పెన్షన్లను ఇవ్వలేదు. అటువంటి వారికి ఈసారి డబుల్ అమౌంట్ అయితే రాబోతుంది అనమాట. అంటే మీరు ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ ఒకేసారి అయితే తీసుకోబోతున్నారు. సో కాబట్టి ఈ విధంగా 2 నెలల పెన్షన్ కొంతమందికి, 3 నెలల పెన్షన్ కొంతమందికి అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్లకు అవకాశం ఎప్పుడు అని చెప్పి మీరు ఫస్ట్ నన్ను రైస్ చేస్తారనమాట కామెంట్స్లలో. సో కొత్త పెన్షన్లు అనేటివి ప్రతి నెల కూడా ఒక కేటగిరీ సంబంధించిన పెన్షన్లు అనేటివి ఉంటాయండి. స్పౌస్ పెన్షన్లు అంటే భర్త ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి మరణించినట్లయితే ఆ పెన్షన్ స్థానంలో భార్యకు పెన్షన్ కల్పించే విధంగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అనేటివి ప్రభుత్వం అయితే కొత్తగా అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ చాలామంది కూడా గత నెల కొంతమంది అయితే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. ఈ మార్చి నెలలో అయితే 15వ తేదీ లోపల ఎవరైతే దరఖాస్తు పెట్టుకొని ఉన్నారో వారందరికీ కూడా అప్లికేషన్ అనేటివి ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయన్నమాట. వారికి ఏప్రిల్ నెలలో అయితే పెన్షన్ అనేది శాంక్షన్ కాబోతుంది. సో ఏప్రిల్ నెలలో కూడా కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇస్తుంది. ఈ మార్చి నెలలో ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి భర్త చనిపోయినట్లయితే మీరు నెక్స్ట్ మంత్ 15th లోపల అయితే అప్లై చేసుకోండి. సో కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి భర్త మరణించినటువంటి డాక్యుమెంటు అంటే డెత్ సర్టిఫికెట్, భార్యకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఈ యొక్క ఫోటో తీసుకొని వెళ్ళినట్లయితే మీకు పెన్షన్ అనేది సచివాలయంలోనే అప్లై చేయిస్తారనమాట.
సో ఈ రకం పెన్షన్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అయితే కొనసాగుతున్నాయి. ఇక 50 సంవత్సరాల పెన్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా వివిధ రకాల వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లు ఉన్నాయి. సో వీటన్నిటి మీద ప్రభుత్వము ఎలాంటి అప్డేట్స్ అయితే విడుదల చేయలేదండి. సో ప్రతి నెల కూడా కాలం గడుపుకుంటే వెళ్తుందన్నమాట. సో కొత్త పెన్షన్లు ఇస్తాము, సో ఈ విధంగా మేము డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాం, ప్రజెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నాం, ఇలా చెప్పుకుంటూ వెళ్తుందన్నమాట. నిన్న క్యాబినెట్లో కూడా మనకు ఎలాంటి చర్చలు అయితే జరగలేదండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరగడం జరిగిందనమాట. సో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. నేను ఒకటే చెప్తున్నాను, కొత్త పెన్షన్లు అనేటివి జూన్ నెలలోనే రాబోతున్నాయి. జూన్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లు అంటే అప్లికేషన్స్ అనేవి ప్రాసెసింగ్లో పెడతారనమాట. సో అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు పింఛన్లు అనేవి ఇచ్చేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇవి దాదాపు ఒక 2-3 నెలల వ్యవధిలో అయితే జరుగుతాయండి. సో ప్రస్తుతానికైతే సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము ఎలాంటి అప్డేట్స్ కొత్త వాటికైతే ఇవ్వడం లేదు. కేవలం స్పౌస్ పెన్షన్స్ మాత్రమే ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో ఇక పింఛన్ల పంపిణీ విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయంటే, సో ఈ నెలలోనే మార్చారు. సో 7 గంటల నుంచి అయితే పింఛన్ పంపిణీ చేశారనమాట. ఒకవేళ సెలవు దినాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే ఆ రోజు మినహాయించుకొని తర్వాత రోజు పెన్షన్ అనేది ఇస్తున్నారనమాట. సో అలానే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి నోటీసులు అయితే అందుతూనే ఉన్నాయి. చాలామందికి కూడా ఆ నోటీస్ తీసుకొని మీకు వెరిఫికేషన్ జరిగేటువంటి హాస్పిటల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఆ నోటీస్లో. సో మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకుంటేనే మీ పెన్షన్ అనేది నిలుస్తుంది, లేదంటే మీ పెన్షన్ని రిమూవ్ చేసేస్తారనమాట. సో నోటీస్ వచ్చినప్పుడు నోటీస్ తీసుకొని తప్పనిసరిగా మీ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయించుకోండి, ఓకేనా. సో ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి కాబట్టి వెరిఫికేషన్ ప్రజెంటు సదరం సర్టిఫికేట్స్, అదేవిధంగా ఆధార్ కార్డు, ఆ నోటీస్ తీసుకొని వెళ్తే సరిపోతుందని చెప్తున్నారనమాట. నేను మీకు 22వ తేదీన లైవ్లో అయితే చూపిస్తాను. ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క నోటీస్ జారీ అయినప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆ నోటీస్ తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తానండి. కంప్లీట్ డీటెయిల్స్ లైవ్లో అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే పింఛన్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవేనమాట ఏపీలో.